నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆదేశిక అడుగులు వేస్తున్నామని ప్రభుత్వ వైపు యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. గత 2 రోజులుగా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల నుండి వస్తున్న వినతి పత్రాలు స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానిక బాలభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని నేరుగా ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి వాటిని పరిష్కార మార్గాలు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయ పునరుద్ధరణ చేస్తామని, ఇప్పటి వరకు నియోజకవర్గంలో శ్రీవాణి ఫండ్తో 60 దేవాలయాలు నిర్మిస్తున్నామని, 2వ విడతలో మరిన్ని ఆలయాలకు నిధులు రప్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఈనగంటి సత్యనారాయణ, సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి, గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్, టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి సూరంపూడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం గారి ఆదేశాల మేరకు మనం టౌన్లో ప్రజా దర్బార్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ ప్రజా దర్బార్ 16, 23, 24, 26, 27 వార్డులలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించాము. ఇక్కడ చాలా మటుకు ఇది ప్రాబ్లమ్స్ వచ్చేసి పెన్షన్స్ కావాలని వచ్చారు. దాదాపు పెన్షన్స్ వచ్చేసి మనకి 44 రిక్వెస్ట్ వచ్చాయి. అలాగే హౌసింగ్ సైట్స్ కోసం 76 రిక్వెస్ట్లు వచ్చినాయి. అలాగే రేషన్ కార్డ్స్ కోసం 8 రిక్వెస్ట్లు వచ్చాయి. అయితే అన్నిటికన్నా వినూతనంగా నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ టైం నాకు ప్రజా దర్బార్లో ఎన్నిసార్లు ప్రజా దర్బార్ తుని టౌన్లో కండక్ట్ చేశాను, కానీ ఫస్ట్ టైం నాకు వినూతనంగా అనిపించింది ఏంటంటే మన తుని టౌన్కి FM సిగ్నల్స్ రావట్లేదని చెప్పి, తప్పకుండా దీన్ని కన్సిడర్ చేసి మన తుని టౌన్ ప్రజలకి ఆహ్లాదంగా ఉండే మన FM కార్యక్రమం అనేది వాళ్ళకి అందిస్తామని మాటిస్తున్నాము. అలాగే మన 22వ వార్డు వచ్చేసి రామకృష్ణ కాలనీ సంబంధించి ఒక రామాలయం ఇన్కంప్లీట్గా ఉందని చెప్పారు. అది కూడా కొన్ని శ్రీవాణి ట్రస్ట్ ఫండ్స్ ద్వారా కూడా అవి తీసుకురావాలని చూస్తున్నాము. అలాగే ఇంకొక గుడి కూడా దీనికి సంబంధించి కొత్తపేట రామాలయం కూడా ఇప్పుడే మన తుని నియోజకవర్గంకి వచ్చేసి మన శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 60 గుడ్ల వరకు తీసుకొచ్చాం ఫండ్స్. ఇవి కూడా మళ్ళీ లేటెస్ట్గా లిస్ట్ తయారు చేసి ఇవి కూడా దాంట్లో జత చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇది కూడా అలాగే మనకిప్పుడు ఈ వార్డ్స్కి సంబంధించి ఈ 5 వార్డ్స్కి సంబంధించి కూడా మనము పనులు 23 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 23 కోట్లలో కూడా దాదాపు 37 పనులు రోడ్స్ అండ్ డ్రైన్స్ 2 మిక్స్ చేసుకొని చూస్తే 37 పనులు. ఈ 37 పనుల్లో కూడా కంప్లీట్ అయిన 17 పనులు, ఇన్ ప్రోగ్రెస్ కూడా 10 పనులు ఉన్నాయి. అలాగే ఇంకా స్టార్ట్ చేయనవి 10 ఉన్నాయి. ఇవి కూడా ఎందుకు స్టార్ట్ చేయలేదో నేను త్వరలో రివ్యూ కూడా తీసుకుంటాను. ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తామని మరొకసారి మాటిస్తున్నాను మా తుని ప్రజలందరికీ కూడా. అలాగే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. అందులో దేవాలయాలు ఒకటి, అలాగే తల్లికి వందనం ఒకటి, అలాగే మన ఆటో డ్రైవర్ల నిధి కానీ, రైతు అన్నదాత సుఖీభావ కానివ్వండి, అలాగే పెన్షన్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇవాళ ప్రజా దర్బార్ కండక్ట్ చేయడం మూలాన కూడా ప్రజలు ఎక్కువ మంది సంఖ్యలో వచ్చేసరికి నేను చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకున్నాను. కానీ వాళ్ళందరూ కూడా మనపై నాయకుల మీద అభిమానంతో వాళ్ళందరూ కూడా ఇంత మండు టెండలో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా లేవు, కానీ వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద అభిమానం కొద్దీ వాళ్ళందరూ ఇవాళ ఈ ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలన్నీ కూడా డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేసి తప్పకుండా వాటిని పరిష్కరించవలసిందిగా డిపార్ట్మెంట్స్ని కూడా కోరుతాము. అలాగే మన తుని మున్సిపాలిటీకి వచ్చేసి ఇప్పటి వరకు రౌండ్ ఆఫ్గా చూస్తే 500 సమస్యలు వచ్చినాయి. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా ఇవన్నీ పరిష్కరించవలసిందిగా నేను డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను. అలాగే ఒక దాదాపు వీటిల్లో 150 వరకు పరిష్కరించారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకొక 350 వరకు కూడా